హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ధర్మ విజయం. ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక వృద్ధ వితంతు ఉండేది. ఆమె వద్ద 100 బంగారు నాణాలు ఉండేవి. వయసు మీద పడటంతో రాజమ్మ తీర్థయాత్రలకు బయలుదేరాలనుకుంది. ఆమె తన దగ్గరున్న బంగారు నాణాలను ఒక సంచిలో వేసి లక్కతో కట్టేసింది. ఆ నాణాల సంచిని పొరుగింటి షావుకారుకు దాచమని ఇస్తూ, అయ్యా, ఒకవేళ నేను తిరిగి వచ్చినట్లయితే నా నాణాల సంచిని తీసుకుని నీ సేవకు ప్రతిఫలంగా 10 బంగారు నాణెములు ఇస్తాను. నేను రాకపోయినట్లయితే ఈ సంచి నీదే అని చెప్పింది. రాజమ్మ వెళ్ళిన వెంటనే షావుకారు సంచిలోని 100 బంగారు నాణాలను లెక్కపెట్టాడు. ఆ నాణాలను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు. రాజమ్మ తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చి తన బంగారు నాణాల సంచిని ఇవ్వమని కోరగా షావుకారు సంచిని ఆమెకు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజమ్మ షావుకారుకు మాట ఇచ్చినట్లు 10 బంగారు నాణాలు ఇవ్వడానికి సంచి బెరడా తొలగించి చూడగా సంచిలో బంగారు నాణాలకు బదులుగా ఇనప నాణాలు ఉన్నాయి. ఆమె ఆ సంచి తీసుకుని షావుకారు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించింది. కానీ షావుకారు తనకేమీ తెలియదని బుకాయిస్తూ తనకు రావాల్సిన 10 బంగారు నాణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. రాజమ్మ న్యాయం కోసం రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది. రాజు షావుకారును న్యాయస్థానానికి రప్పించి, ఏం, ఈ విషయంపై నీవేమి చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు షావుకారు, నాకేమీ తెలియదు మహారాజా. ఈ అవ్వ నాకు ఒక లక్కతో బిగించిన సంచి భద్రపరచమని ఇచ్చింది. నేను తిరిగి భద్రంగా అప్పగించాను. ఇంతవరకు నాకు రావాల్సిన రుసుము అందలేదు అన్నాడు. ఇద్దరు వాదనలు విన్న రాజు సంచిని సునిశితంగా పరిశీలించాడు. సంచికి చేసిన రంధ్రం, దానిని నిపుణతతో కుట్టిన క్రమం రాజుని ఆలోచించేలా చేసింది. రాజు రాజమ్మను, షావుకారును 2 రోజుల తర్వాత న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించాడు. ఈ క్రమంలో రాజు పట్టణంలోని నిపుణులైన కుట్టుపని వారిని తన ఆస్థానానికి రప్పించి వారికి ఆ సంచిని చూపించాడు. వారిలో ఒకడు ఆ సంచిని షావుకారు అడిగితే కుట్టించానని చెప్పాడు. 2 రోజులు గడిచిన తర్వాత రాజమ్మ, షావుకారు రాజుగారి ఆస్థానంలో హాజరయ్యారు. రాజు రాజమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. షావుకారు తన తప్పు చెయ్యలేదని వాదించాడు. అప్పుడు రాజు ఆ కుట్టు పనివాణ్ణి చూపించారు. అంతే, షావుకారు తప్పు ఒప్పుకొన్నాడు. మొత్తం బంగారు నాణాలు రాజమ్మకి ఇవ్వవలసిందిగా షావుకారును రాజు ఆదేశించాడు. షావుకారు తనకి రావలసిన 10 బంగారు నాణాలను కూడా జరిమానా రూపంలో కోల్పోయాడు. రాజమ్మ కోరిక మేరకు రాజు షావుకారుకు జైలు శిక్ష విధించలేదు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.